హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టిప్ 11. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే ఫ్రెండ్స్, ఇండియాలో ఉన్న నెట్వర్క్స్ ఫ్యూచర్ ఏంటి అండ్ ఆల్సో బిఎస్ఎన్ఎల్ అనేది నిలబడగలదా ఇంకా ఫ్యూచర్లో అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేకి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ మిమ్మల్ని బోరింగ్ అనేది కొట్టించను, ల్యాగ్ కూడా చేయను, పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వెళ్తాను. ఈ వీడియో కూడా ఎంత వీలైతే అంత లెంత్ అనేది తక్కువ చేయడానికి నేను 100% ట్రై చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఇయర్ 2025 ఈ ఇయర్ మిడిల్లో కానీ ఈ ఇయర్ ఎండింగ్లో కానీ ఖచ్చితంగా రీఛార్జ్ ప్లాన్స్ అనేవి మళ్ళీ పెరగబోతున్నాయి. సో 5G ఛార్జెస్ అని చెప్పి వీళ్ళు మళ్ళీ రీఛార్జ్ ప్లాన్స్ అనేవి పెంచబోతున్నారు. అన్ని నెట్వర్క్స్ పెంచుతారు. సో బిఎస్ఎన్ఎల్ కూడా పెంచవచ్చు రీఛార్జ్ ప్లాన్స్ అనేవి. ఎందుకనంటే అన్ని నెట్వర్క్స్ పెంచేస్తాయి, ఇది కూడా కొద్దిగా పెంచేకే అవకాశాలు అంటే ఉన్నాయి. ఎందుకంటే 5G అనేది తీసుకొని వస్తున్నారు కదా వీళ్ళు. సో ఖచ్చితంగా పెంచుతారు అని చెప్పలేం అండ్ ఆల్సో పెంచరు అని చెప్పలేం. సో పెంచకపోతే బాగుండని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇది ఒకటే మనకు కొద్దిగా తక్కువగా వస్తున్న నెట్వర్క్ అనేది ప్రజలకు. సో గవర్నమెంట్ నెట్వర్క్ కదా, సో ఎక్కువగా రాకపోతే కాస్ట్ అనేది పెంచకపోతేనే మనకు చాలా బెస్ట్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా రీఛార్జ్ ప్లాన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ పోతారు అన్ని నెట్వర్క్స్, ప్రైవేట్ నెట్వర్క్స్ అండ్ బిఎస్ఎన్ఎల్ కూడా ఎంతో కొంత పెంచవచ్చు అని నేను కూడా అనుకుంటున్నాను. సో అలాగ పెంచిన బిఎస్ఎన్ఎల్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి నెట్వర్క్ అనేది బాగా ప్రొవైడ్ చేసింది అనుకోండి బిఎస్ఎన్ఎల్. ఈ 3 నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలాగ ప్రొవైడ్ చేస్తున్నాయో అదే విధంగానే బిఎస్ఎన్ఎల్ కూడా ప్రొవైడ్ అనేది చేయగలిగిందంటే కాల్ ఇంటరప్షన్ అండ్ ఆల్సో డేటా డ్రాప్స్ ఇటువంటివి ఏమీ లేకుండా కరెక్ట్గా ప్రొవైడ్ అనేది చేయగలిగిందంటే మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళంతా బిఎస్ఎన్ఎల్ సైడ్ అయితే వచ్చేస్తారు. అండ్ ఆల్సో సెకండ్ సిమ్ థాట్ అనేది మన బ్రెయిన్లోంచి అయితే వెళ్ళిపోతుంది ఫ్యూచర్లో. ఎందుకనంటే అన్ని సిమ్ కార్డ్స్ ప్రైజెస్ అనేవి పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాయి అనుకోండి, రీఛార్జ్ ప్లాన్స్ అనేవి మనం రీఛార్జ్ చేయలేము. అన్ని సిమ్ కార్డ్స్కు 2 కానీ 3 కానీ మెయింటైన్ చేయాలంటే అది అయ్యే పని కాదు. సో ఒక సిమ్ కార్డ్ అనేది మెయింటైన్ చేస్తారు. ఫ్యూచర్లో ఎలాగో ఇంటింటికి వైఫై అనేది కంపల్సరీ వస్తుంది. వైఫై కాస్ట్ చూసుకున్నట్టయితే మనకు చీప్గా అయితే ఉంటుంది మొబైల్ నెట్వర్క్తో కంపేర్ చేసుకున్నట్టయితే, మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్తో సిమ్ రీఛార్జ్ ప్లాన్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే వైఫై రీఛార్జ్ ప్లాన్స్ అనేవి తక్కువగానే ఉంటాయి మనకు. సిమ్ అనేది అన్లిమిటెడ్గా అయితే రాదు, డేటా అనేది. వైఫై వచ్చేసి మనకు అన్లిమిటెడ్ అనేవి మెన్షన్ చేసి పెట్టి ఉంటారు. అవి తీసుకున్నట్టయితే మనం అన్లిమిటెడ్గా యూజ్ అనేది అయితే చేసుకోవచ్చు. బట్ కాల్స్ వరకు మాత్రం ఖచ్చితంగా సిమ్ కార్డ్ అనేది కావాలి కాబట్టి సో మినిమం బ్యాలెన్స్ అనేది వేసుకోగలం అంతే. ఫ్యూచర్లో చూసుకున్నట్టయితే నా పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అందరి దగ్గరికి ఎందుకు లేండి కానీ నన్నే తీసుకున్నట్టయితే నేను జస్ట్ ఇప్పుడు జియో ఉంది నా దగ్గర వచ్చేసి. ఆ జియోలో వచ్చేసి 1900 ప్లాన్ అనేది ఉండేది 1 ఇయర్కు. 24 GB అనేది మనకు డేటా అనేది వస్తుంది. 1 ఇయర్ కాదు, 336 డేస్కి అయితే ఆ ప్లాన్ అనేది ఉండేది. ఆ ప్లాన్ అనేది జియోకి వేసా. బిఎస్ఎన్ఎల్ అనేది జస్ట్ 107 రూపీస్తో ఒక ప్లాన్ అనేది ఉంటుంది, అదైతే వేస్తున్నాను 2 మంత్స్కు వన్స్. సో ఈ విధంగా నేనైతే రీఛార్జ్ అనేది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగానే మనం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో 1900 ప్లాన్ అంటే అంతకుముందు ఉండేది, ఇప్పుడు పెరిగిందిలేండి. నేను నవంబర్లో రీఛార్జ్ అనేది చేశాను. సో ఆ రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో అనేది చూడండి. సో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుకున్నట్టయితే బిఎస్ఎన్ఎల్ నిలబడాలి అంటే ఖచ్చితంగా ఈ నెట్వర్క్తో పాటు పోటీగా మనకు నెట్వర్క్ అనేది ఇవ్వగలగాలి. సిగ్నల్ డ్రాప్ అనేది ఉండవద్దు, కాల్ డ్రాప్ అనేది కూడా ఉండకుండా ఇవ్వగలిగినప్పుడే నిలబడగలుగుతుంది మనకు బిఎస్ఎన్ఎల్ అనేది. ఈ 2 డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్లో సిగ్నల్ డ్రాప్ అనేది అవుతుంది. ఉన్నట్టుండి సిగ్నల్ అనేది కట్ అయిపోతుంది. బాగానే వస్తూ ఉంటుంది వచ్చినంతసేపు. ఆ తర్వాత ఏంటంటే అది ఉన్నట్టుండి కట్ అనేది అయిపోతుంది, ఎమర్జెన్సీ కాల్స్లో పడిపోతుంది. కొన్నిసార్లు నో సర్వీస్ అని కూడా చూపించేస్తూ ఉంటుంది. సో ఇలాగైతే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాను నేను ఒక 2 డేస్ నుంచి. ఈ విధంగా సిగ్నల్ డ్రాప్ అనేది ఉన్నప్పుడు ఆ సబ్స్క్రైబర్స్ ఆ నెట్వర్క్ అనేది స్టిక్ అయి ఉండలేరు. ఎందుకనంటే సిగ్నల్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉండాలి. ఫోన్ కాల్స్ మాట్లాడడానికి కానీ, డేటా అనేది యూజ్ చేసుకోవడానికి కానీ సిగ్నల్ అనేది కంటిన్యూగా ఉండాలి. బ్రేక్ అవుతూ వస్తూ ఉంటే కనుక ఇరిటేషన్ అనేది వస్తుంది. కాస్ట్ అనేది ఎక్కువైనా పెడతారు కానీ ఆ టైంలో ఇంకా వేరే ఆప్షన్ లేక. సో అలాగా చేయకుండా కొద్దిగా ఫాస్ట్గా గ్రోత్ అనేది అవుతే నేను కూడా చూద్దాం అనుకుంటున్నాను బిఎస్ఎన్ఎల్ అనేది. నా దగ్గర ఉన్న సిమ్స్ ఉన్న బిఎస్ఎన్ఎల్కి మార్చేద్దాం అనుకుంటున్నాను అది ప్రాపర్గా వస్తే కనుక. సో నేను ఏ నెట్వర్క్ అగైనెస్ట్ అయితే కాదు, అది కొంచెం చీప్ ప్రైస్కి అయితే ఉంది. మనమేమి ఎక్కువ అమౌంట్ ఉండే వాళ్ళం కాదు, జస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్సే కాబట్టి చాలా వరకు ఉన్నది. సో ఇంక్లూడింగ్ మీ మనం తక్కువ ప్రైస్కి ఏది వస్తుందో దాని సైడే వెళ్ళాలి అని ఎప్పుడైనా చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఫ్యూచర్ అనేది, మన ఫ్యూచర్ అండ్ ఆల్సో ఆ నెట్వర్క్లో ఫ్యూచర్ కూడా. సో బిఎస్ఎన్ఎల్ నిలబడాలి అంటే సిగ్నల్ అనేది ఈ నెట్వర్క్స్తో పాటు ఇవ్వగలిగినప్పుడే బిఎస్ఎన్ఎల్ అనేది నిలబడుతుంది. ప్రజలు అనేవాళ్ళు అందులోనే ఉంటారు, సబ్స్క్రైబర్స్ ఎక్కువ సిమ్స్ అనేవి కూడా తీసుకుంటూ ఉంటారు బిఎస్ఎన్ఎల్ నుంచి. సో చూద్దాం ఫ్రెండ్స్, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 4G అనేది మొత్తం ఇండియా వైడ్ వస్తే బాగుండని నేను కూడా కోరుకుంటున్నాను. సో బిఎస్ఎన్ఎల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ చెప్పింది 2024 ఎండింగ్ కల్లా 4G నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసేస్తాం ఇండియా మొత్తం అని చెప్పింది. బట్ నేను అప్పుడు కూడా చెప్పాను 2025 ఎండింగ్కి వచ్చినా పర్లేదు 4G అనేది, 5G అనేది మళ్ళీ 2026 ఎండింగ్కి వచ్చినా పర్లేదని నేను కూడా చెప్తున్నాను.
సో అంత అర్జెంట్ ఏం లేదు ఫ్రెండ్స్, మనకు 5Gనే రావాలి, 5Gనే వాడాలి అంటే 4G కూడా పర్లేదు, బాగానే వస్తుంది మనకి. యూట్యూబ్ వీడియో అనేది బఫర్ కాకుండా వస్తుంది. సో ఇంకా ఎనఫ్ అది వచ్చేసి మనకు. ఇంకా ఫ్యూచర్లో అనేది ఎలాగో గ్రోత్ అనేది అవుతుంది అనుకుంటున్నాను నేను కూడా బిఎస్ఎన్ఎల్ అనేది. ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్కు మనం కూడా కొద్దిగా టైం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే ఇయర్ ఎండింగ్ వరకు టైం అనేది ఇచ్చి చూద్దాం ఎలాగా గ్రోత్ అనేది అవుతుందా లేదా అనేది మనం కూడా చూద్దామని నేను కూడా అనుకుంటున్నాను. ఈ వీడియోలోనే కాదు, బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ వీడియోస్లో కూడా నేను చెప్పాను ఆల్రెడీ. కొద్దిగా టైం అనేది ఇవ్వాలి, బిఎస్ఎన్ఎల్కు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, అవన్నీ రెక్టిఫై అనేది చేస్తున్నారు 1 by 1 అని కూడా నేను చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బిఎస్ఎన్ఎల్కు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు సింపుల్గా చెక్ చేసేసుకోవచ్చు, దేనికి సంబంధించిన వీడియో కావాలి అంటే అది చూసుకోవచ్చు. రీఛార్జ్ ప్లాన్స్ గురించి కానీ, వివోఎల్టీ యాక్టివేషన్ గురించి కానీ మొత్తం అయితే ఉన్నాయి అక్కడ. ఆ వీడియోస్ అయితే మీరు చూసేయండి ఫ్రెండ్స్. సో ఎక్కువ ల్యాక్ చేయాలి అనుకోవట్లేదు, ఇంతే ఫ్రెండ్స్. ఫ్యూచర్ అనేది మనకు ఈ విధంగా అయితే ఉండబోతోంది. సో అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్ అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడగబోతున్నాను. సో ఈ వీడియో టాపిక్ గురించే లేండి, మీరైతే కంగారు పడక్కర్లేదు. సో ఫ్యూచర్లో నెట్వర్క్స్ పరిస్థితి ఏంటనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి, మీ ఒపీనియన్ను నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుంది ఇలాగా ఉందా పాసిబిలిటీ అనేది కూడా వాళ్ళకు కూడా అర్థం అనేది అవుతుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేసుకోండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. సో ఇయర్ ఎండింగ్ కల్లా 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి, ఫాస్ట్గా సబ్స్క్రైబ్లు అనేది చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ అనేది చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ అనేది చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకోసం మంచి కంటెంట్ అనేది తీసుకొని వస్తాను ఫ్యూచర్లో కూడా. మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద ఒక లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.